ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే గెలిచి సత్తా చాటాడు. గెలవడమే కాదు, ఏకంగా రికార్డు సాధించాడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. తనను విమర్శించే వాళ్ల నోళ్లు మోయించాడు. మంగళగిరిలో 39 ఏళ్ల తర్వాత పసుపు జెండా ఎగరేశారు. 1985లో టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఆ ఎన్నికల తర్వాత మళ్లీ తెలుగుదేశం అక్కడ విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ 17,265 మాత్రమే. ఆ రికార్డును లోకేష్ తిరగరాస్తూ వైసీపీ అభ్యర్థి ఎం లావణ్యపై 91,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో లోకేష్ సాధించిన రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజారిటీ ఇదే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గెలుపు ఒక సంచలనంగా మారింది. ఏదైతే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటిదాకా కూడా టీడీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒక వ్యక్తి తప్పితే మరొక వ్యక్తి గెలిచిన ఆ తందాన పోలేదు. దాదాపుగా 30 సంవత్సరాలకు పైన 30 సంవత్సరాల దాకా ఆ పార్టీ నుంచి ఏ వ్యక్తి కూడా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరఫున గెలుపొందలేదు. దాన్ని ఈ రోజు నారా లోకేష్ పటాపంచలు చేస్తూ కూడా టీడీపీ తరఫున గెలుపొందాడు. అయితే ఇన్ని సంవత్సరాలు గెలుపొందని మంగళగిరి నియోజకవర్గాన్ని నారా లోకేష్ ఎంచుకోవటం మాత్రం చాలా గొప్పతనం అనేది చెప్పుకుంటున్నాడు. అక్కడ తన హీరోయిజాన్ని కూడా నిరూపించుకున్నట్టు తెలిసింది. గతంలో కూడా ఆ వైసీపీ హవా ఉన్నప్పటికీ కూడా నారా లోకేష్ 5,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు. 5,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయినప్పటికీ మిగతా అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా 30-40 ఓట్ల మెజార్టీతో కూడా దాదాపు 50-60 సీట్లు. కానీ నారా లోకేష్ సీటు మాత్రం 5,000 మెజార్టీతోనే అతి తక్కువ స్వల్పంగా ఓడిపోయినట్టే తెలిసింది. గుంటూరు జిల్లాలో ఉన్న ఆ సీట్లలో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయిన ఆ సీట్లలో దూలిపల్ల నరేంద్ర కుమార్ ఒకటి, ఆ తర్వాత నారా లోకేష్ ఒకటి. ఈ 2 టికెట్లు కూడా అతి తక్కువ అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అయితే ఆ ప్రస్తుతానికి మాత్రం నారా లోకేష్ రాష్ట్రంలోనే సంచలనంగా 90,000 చిల్లర ఓట్లతో గెలవటం అనేది ఒక సంచలనంగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరి నియోజకవర్గంలో ఒక టీడీపీ తరఫున ఒక వ్యక్తి గెలుస్తాడు అనటం ఒక సంచలనం అనేది చెప్పుకోవచ్చు. ఇంకొక ప్రధాన అంశం చూసుకుంటే తన కులం కాని సభ్యులు ఎక్కువ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా కూడా ఆ కులం మీద ఎక్కువ సీట్లు ఆధారపడి గెలుస్తా ఉంటారు ఎమ్మెల్యే అభ్యర్థులు. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఏదైతే నారా లోకేష్ కు సంబంధించిన కులం కూడా అక్కడ అతి తక్కువ మంది ఉన్నారు. వేరే కులస్తులు, బీసీ కులస్తులే ఎక్కువ మంది మంగళగిరి పట్టణంలో, మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నారు. అలాంటి నియోజకవర్గాన్ని ఎంచుకొని ఫస్ట్ సారి 5,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయినప్పటికీ ఆ సెకండ్ 90,000 మెజార్టీతో గెలటం అనేది ఒక రాష్ట్రంలోనే ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఏదైతే నారా లోకేష్ గెలిచింది ఆంధ్రప్రదేశ్ లోనే టాప్ గా నిలవటం, మాజీ ముఖ్యమంత్రి తనయుడు అవటం, కాబోయే టీడీపీ పార్టీ తరఫున ఆ ముఖ్యమంత్రి కూడా తనే అవ్వచ్చన్న కోణంలో కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది దీని గురించి. ఇంకొక విషయం చూసుకుంటే నారా లోకేష్ అక్కడ భంగపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, ఎక్కిరించాడు. అంటే దాదాపుగా నారా లోకేష్ కూడా గెలుస్తాడా లేదా అన్న చందన చాలా చర్చలు జరిగాయి. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కూడా కష్టం మేరకు దీని మేరకు కోట్ల రూపాయల పందాలు కూడా జరిగాయి నారా లోకేష్ గెలుపు మీద. కానీ వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ నారా లోకేష్ ఒక్కసారిగా 90,000 మెజార్టీతో గెలవటం మాత్రం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా నిలిచింది. 1985లో గతంలో టీడీపీ అభ్యర్థి గెలిచారు. అతను కూడా 17,000 మెజార్టీతో 17,265 ఓట్ల తేడాతో గెలిచాడు. ఆ రికార్డుని మరలా తిరిగి రాయటమే కాకుండా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలవటం కూడా ఓ సంచలనంగా నిలిచింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.